ఈ బాల పంచదశి షోడశ పంచాక్షరి అంటారా? దీంట్లో పంచదశి అనేది చాలా పవర్ఫుల్ అని చెప్తారు. దాని గురించి కాస్త తెలియదు. మామూలుగా మనకి గాయత్రి మంత్రం శక్తివంతమైంది అని చెప్తాం కదా, అలాగే శ్రీ విద్యకి పంచదశి మహామంత్రం గాయత్రి వంటిది అని అంటారు. అంత బలమైనటువంటిది. అసలు ఏమంటే శ్రీ విద్యకి బలమైనటువంటి మంత్రం మామూలు 3 అక్షరాలు శ్రీ విద్యలో ఉన్నవి, బీజాక్షరాలు 3 అని. ఏమిటి అంటే ఐం క్లీం సౌహ్. ఐం అనేది వాగ్భవ బీజం, క్లీం అనేది మన్మథ బీజం, సౌహ్ అనేది శక్తి బీజం. ఈ 3 బీజాలే చాలా బలమైనటువంటివి. అవే శ్రీ విద్యా బీజాలు. ఇదే బాలామంత్రం. ఆ బాలామంత్రానికి ఎక్స్టెన్షనే పంచదశి, పంచదశికి ఎక్స్టెన్షన్ షోడశి. అయితే ఇక్కడ పంచదశి మహామంత్రం చాలా గొప్పది. పంచదశి మహామంత్రానికి ఎక్స్టెన్షనే షోడశి. అందుకని షోడశి కూడా ఆటోమేటిక్గా గొప్పది అవుతుంది. ఇప్పుడు ఈ పంచదశి, ఈ మంత్రం యొక్క ఆవిర్భావం, అసలు ఆ మంత్రం పుట్టుపూర్వోత్తరాలు చూస్తే అది చాలా చాలా గొప్పదైన మంత్రం. నేను చెప్పడం కాదు, అది ఎలా ఆవిర్భవించింది అనే విషయం కనుక చూస్తే మీరే చెప్తారు ఇది చాలా గొప్పదైన మంత్రం అని. ఇప్పుడు ఎలా ఆవిర్భవించింది అంటే, నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ, అందరికీ తెలిసిన విషయమే కదా. నామరూపాలు లేనటువంటి వాడు. అలాగే ఆయనకి జన్మ మృత్యు జరాదులు ఏవి కూడా లేవు. ఆద్యంత రహితుడు ఆయన. ఇప్పుడు కూడా నామరూపాలు ఉన్నటువంటి దానికి ఆద్యంతములు ఉంటాయి, కానీ నామరూపాలు లేని దానికి ఆద్యంతాలు ఉండవు. సరే, ఆద్యంతరహితుడు. ప్రళయం జరిగిపోయింది. నిరాకారుడు నిర్గుణ స్వరూపుడైనటువంటి బ్రహ్మం ఈ చరాచర జగత్తంతా ఆక్రమించి ఉన్నాడు. అంతవరకే ఉంది. కొంతకాలం తర్వాత ఆయన సృష్టి చేయాలి అని సంకల్పం చేశాడు. అలా సంకల్పం చేసిన సమయంలో మొట్టమొదటిగా ఆ నిరాకారమైనటువంటి బ్రహ్మ నుంచి అవ్యక్తము అనేది బయటకు వచ్చింది. అవ్యక్తము ఇదే మాయ, సత్వగుణం. అవ్యక్తము అంటే సత్వగుణం, దాన్నే మాయ అంటాం. ఈ అవ్యక్తం నుంచి మహత్తత్వము అనేది బయటకు వచ్చింది. మహత్తత్వము అంటే ఇది రజోగుణం. ఇందాకటిది మాయ, ఇదేమో ఇది హిరణ్యగర్భుడు, ఇది హిరణ్యగర్భుడు రజోగుణం. ఈ మహత్తత్వం నుంచి అహంకారము అనేది ఆవిర్భవించింది. ఇది మూడోదైనటువంటి తమోగుణం. తమోగుణం అహంకారం. ఈ తమోగుణము ఆవిర్భవించింది, ఇది అహంకారము అని చెప్పుకున్నాం కదా. ఈ తమోగుణం ఇదే విరాట్ రూపం. ఈ విరాట్ రూపాన్ని నుంచి మొట్టమొదటిగా మనకి పంచభూతముల యొక్క సూక్ష్మ రూపాలైనటువంటి పంచ తన్మాత్రలు ఆవిర్భవించినాయి. అవి ఏమిటి? శబ్ద, స్పర్శ, రూపరసగంధాలు. ఆ తర్వాత అంటే ముందు వాటికి గుణాలు వచ్చినాయి అన్నమాట, సూక్ష్మ రూపాలు వచ్చినాయి. ఆ తర్వాత పంచభూతాలు వచ్చినాయి, ఇవి స్థూల రూపాలు. ఈ ఇందాక వచ్చిన సూక్ష్మ రూపాలు ఉన్నాయి కదా, శబ్ద, స్పర్శ, రూపరస, వాటి యొక్క స్థూల రూపాలు పంచభూతాలు. ఇవి ఆవిర్భవించినాయి. ఇవి ఆవిర్భవించినప్పుడు వీటిల్లో మొట్టమొదటిగా ఆవిర్భవించింది ఆకాశము. పంచభూతాల్లో మొట్టమొదటి వచ్చింది ఆకాశం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు. ఓషధులు అంటే మొక్కలు, చెట్లు, చేమలు, మొక్కలు, ఇవన్నీ కూడా. ఆ ఓషధుల నుంచే మనకి అన్నము అంటే, అన్నము అంటే తినే పదార్థము. ఈ చరాచర జగత్తులో జీవులు ఉన్నాయి కదా, పశువులు, పక్షులు, ఇట్లాంటివన్నీ క్రిమికీటకాలు, ఇవన్నీ తినేది ఆహారం. ఈ ఆహారం అంతా ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే అక్కడి నుంచే దొరుకుతుంది. ఎక్కడి నుంచి? ఈ మొక్కల నుంచి దొరుకుతుంది. అందుకే ఓషధదన్నం, ఓషధుల నుంచి అన్నము అనేది ఆవిర్భవించింది. ఇలా ఆవిర్భవించినప్పుడు ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? పంచభూతాలు ఆవిర్భవించాయి అన్నాం. పంచభూతాలను మొట్టమొదటిగా వచ్చింది ఆకాశం. ఆకాశం యొక్క లక్షణం శబ్దం. ఆకాశంలో ఉన్నది ఏమిటి? శబ్దం ఒక్కటే. ఆకాశం నుంచి వచ్చింది వాయువు. వాయువు యొక్క లక్షణం
స్పర్శ. కానీ వాయువులో ఉన్న గుణాలు 2 లక్షణాలు ఏమిటవి? శబ్దము, స్పర్శ. ఆకాశం యొక్క లక్షణం ఉంది, దీని యొక్క 2 ఉన్నాయి. మూడోది అగ్ని వచ్చింది. అగ్ని యొక్క లక్షణం రూపం. కానీ పై వాటి లక్షణాలు కూడా ఉన్నాయి ఇందులో. కాబట్టి అగ్నిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే 3 లక్షణాలు ఉన్నాయి. శబ్దము, స్పర్శ, రూపము 3 లక్షణాలు ఉన్నాయి. రూపం అయిపోయిన తర్వాత అగ్ని నుంచి జలం వచ్చింది. జలం యొక్క లక్షణం ఏమిటి అంటే రసం. మరి జలంలో ఎన్ని గుణాలు ఉన్నాయి, ఎన్ని లక్షణాలు ఉన్నాయి అంటే 5 కూడా. శబ్దము, స్పర్శ, రూపము, దీని లక్షణం రసం. ఆ తర్వాత వచ్చింది జలం నుంచి భూమి. భూమి యొక్క లక్షణం గంధం. ఇప్పుడు భూమిలో ఎన్ని రకాలైన లక్షణాలు ఉన్నాయి అంటే 5 కూడా. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు 5 లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఆకాశంలో ఉన్న లక్షణం 1, వాయువులో 2, అంతే కదా. అగ్నిలో 3, జలంలో 4, భూమిలో 5. మొత్తం ఎన్ని లక్షణాలు అయినాయి? 5, 4, 3, 2, 1. మొత్తం కలిపితే 5, 4, 9, 3, 12, 2, 14, 1, 15. ఈ రకంగా 15 లక్షణములు వచ్చినాయి. ఎవరికి? పంచభూతాలకి కలిపి వాటి లక్షణాలు 15 భాగాలైనవి. ఈ 15 భాగాలే పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 15 అక్షరాలు. పంచదశి మహామంత్రంలో ఉన్న 15 బీజాక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ 15 పంచభూతాలకు ఉన్నటువంటి ఆ లక్షణాలే ఈ పంచదశి మహామంత్రాన్ని ఇందులో భాగాలు. కాబట్టి ఇక్కడ ఇందులో బీజాలు అంటే మరి ఈ మంత్రం ఎంత గొప్పదై ఉంటుంది చూడండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మంత్రం? సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం నుంచి వచ్చింది. అంత గొప్పదైనటువంటిది మంత్రం. అందుకని ఈ పంచదశి మహామంత్రానికి అంత ప్రాముఖ్యత అనేది వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే, ఈ పంచదశి మహామంత్రానికి దేవత ఎవరు? ప్రతి మంత్రానికి ఓ దేవత అనేది ఉంటుంది కదా. మరి పంచదశి మహామంత్రానికి దేవత ఎవరు? ఇది చాలా గొప్పదైనటువంటి విషయం. పంచదశి మహామంత్రంలో 15 అక్షరాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే క, ఏ, ఈ, ల, హ్రీం. హ, స, క, హ, ల, హ్రీం. స, క, ల, హ్రీం. 15 అక్షరాలు ఉన్నాయి. ఈ 15 అక్షరాలు కూడా ఆ అక్షరాలకు ఉన్న 5 దేవతలు ఎవరో చూడండి. అప్పుడు తెలుస్తుంది పంచదశి మహామంత్రానికి దేవత ఎవరు అనేది. మొట్టమొదటి ఖండంలో కకారో బ్రహ్మరూపస్య, ఏకారో భారతీమతం, ఈకారో విష్ణురూపస్య, లకారో పృథ్వీమతం, హకారో రుద్రరూపస్య, రకారో రుద్రాణిముచ్యతే. మొట్టమొదటి ఖండంలో ఈ పంచదశి మహామంత్రం 3 ఖండాలుగా ఉంటుంది. 3 ఖండాలుగా ఉన్నప్పుడు మొట్టమొదటి ఖండంలో ఉండే బీజాక్షరాలు 5. ఈ 5ంటికి మొట్టమొదటిది కకారో బ్రహ్మరూపస్య. క అంటే బ్రహ్మ, ఏ అంటే బ్రహ్మ యొక్క శక్తి భారతి. కాబట్టి బ్రహ్మ భారతి. 2 తర్వాత 3వ అక్షరం ఈకారో విష్ణు రూపస్య, లకారో పృథ్వీమతం. ఈ అంటే విష్ణు రూపం, అది లా పృథ్వీ రూపం. విష్ణువు, పృథివీ 3, 4 అక్షరాలు. 5వ అక్షరం హ్రీంకారం. హ్రీంకారంలో 2 అక్షరాలు ఉన్నాయి. ఏమిటి? హకార, రకారములు. ఇందులో హకారో రుద్ర రూపస్య. రుద్ర అంటే ఇక్కడ శివుడు. హకారం అంటే శివుడు. రకారో రుద్రాణి ముచ్యతే. రకారం అంటే రుద్రాణి. కాబట్టి మొట్టమొదటి ఖండంలో దేవతలు ఎవరు అంటే మొట్టమొదట వాణి హిరణ్య గర్భులు, లక్ష్మీనారాయణులు, 3వది వచ్చి ఉమామహేశ్వరులు. అంటే త్రిమూర్తి ద్వంద్వము. ఇది మొట్టమొదటి కూటాన్ని. 2వ కూటానికి తీసుకుందాం. హసక, హల, హ్రీం. ఇందులో 2 సార్లు హకారం వస్తుంది. కాబట్టి ఇక్కడ భాస్కర్ రాయలు వారు ఏం చెప్పారంటే 2వ హ, స, క, హ. మొదటి అక్షరం, 4వ అక్షరం, ఈ 2 హకారాలు. 2వసారి వచ్చిన హకారాన్ని అక్కడి నుంచి తీసేయమన్నారు. తీసాం. తీసేసి 3వ కూటమికి ముందు పెట్టండి అన్నారు. సరే, ముందు పెట్టాం.
రెండవ కూటమిలో ఈ హకారం చేస్తే ఏమైంది? హ స క ల హ్రీం అయింది రెండవ కూటమి. మూడవ కూటమి సకల హ్రీం, దాని ముందు హకారం పెట్టాం, అది కూడా మళ్ళీ హ స క ల హ్రీం. అది అంటే 2, 3 కూటములకు ఉన్న అక్షరాలు రెండే, ఒకటే అక్షరాలు. ఇప్పుడు ఈ కూటముల్లో ఈ అక్షరాలకి దేవతలు ఎవరు చూడండి. హకారో బ్రహ్మరూపస్య, సకారో భారతీ మతం అయిపోయింది మళ్ళీ. అలాగే కకారో విష్ణు రూపస్య, లకారో పృథ్వీ మతం, హకారో రుద్ర రూపస్య, రకారో రుద్రాణముచ్యతే. మళ్ళీ త్రిమూర్తి ద్వంద్వమే, మళ్ళీ అదే. కాబట్టి ఇక్కడ మూడో కూటమి కూడా అదే. మరి మొత్తం కూటములన్నింటికీ కూడా త్రిమూర్తి ద్వంద్వమే కదా ఇక్కడ ఐదేవత. మరి అలాంటప్పుడు ఇంకా పంచదశి మహామంత్రానికి ఐదేవత ఎవరో ఉంటారు, వీళ్ళని సృష్టించినటువంటి దేవత ఎవరో ఇవ్వాలి. ఈ పంచభూతాలు సృష్టించింది, త్రిమూర్తి ద్వంద్వాన్ని సృష్టించింది ఎవరు? పరమేశ్వర స్వరూపం. కాబట్టి ఈ మంత్రానికి ఐదేవత ఎవరు అంటే పరమేశ్వరి. పరమేశ్వర స్వరూపం అన్నారు కదండి, ఇప్పుడు పరమేశ్వరిని అంటున్నారు. మరి తేడా వస్తుంది కదా, ఏం తేడా రాదు. ఎందుకని అంటే పరమేశ్వరుడు నిరాకారుడు, నిర్గుణ స్వరూపం. ఆయనకి సాధకానం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పనం, ఆయనకు ఓ రూపాన్ని కల్పించాడు. ఆ కల్పించినటువంటి రూపం ఎలా ఉన్నది అంటే ఇప్పుడు మనం స్త్రీ రూపాన్ని చెబుతున్నాం, ఆవిడే మహాత్రిపుర సుందరి అన్నాం. కాబట్టి ఆ మహాత్రిపుర సుందరి ఈ శ్రీ విద్యకి అధిదేవత.